ఆ పాజిటివ్నెస్ చూసి ఓటేయి అని అడగలేకపోతుంది. 2014 నుంచి 19 దాకా నా పాలన చూశారు కదా. 2019 నుంచి 24 మధ్యన పాలనలో మీకు ఏ పని జరగలేదు. నా పాలనలో అయితే మీకు అద్భుతం జరిగింది, మీకు గుర్తుంది కదా, కాబట్టి నాకు ఓటేయండి అని అడగగలుగుతుందా? అడగలేకపోతుంది. అది ఆయన వైఫల్యం. దాన్ని సవరించుకోవాలి అంటే వ్యతిరేకత అన్నటువంటి దాన్ని వ్యతిరేకత మీద డిపెండ్ అవుతున్నారు. ఈ దఫా ఏంటంటే బాబు ప్రో కాదు, బాబు పాజిటివ్ వేవ్ కాదు, జగన్ యాంటీ వేవ్ ని సృష్టించి ఆ యాంటీ వేవ్ ఇంకెటుకి స్ప్రెడ్ కాకుండా అది మొత్తం గుప్పెట పట్టి దాన్ని ఓట్లుగా మలుచుకోవాలనుకుంటున్నారు. అందుకు ఈ రెండు పావులు. పవన్ కళ్యాణ్ విపరీతమైన ద్వేషంతో ఉంటారు జగన్మోహన్ రెడ్డి అంటే, కాబట్టి ఆ ద్వేషంతో ఉన్న వాళ్ళు ఎవరు కూడా జగన్కి అయితే ఓటేరు కదా, కాబట్టి అయితే పవన్ కళ్యాణ్కి వేసుకుంటారు, లేకపోతే తనకేసుకుంటారు. కాబట్టి ఆ పవన్ ని తన వెంట తిప్పుతూ జగన్ ని ద్వేషించేలా చేస్తూ ఉంటే మరింతగా వాళ్ళ ఓట్ల ద్వారా కొన్ని యాడింగే కదా. అట్లాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళకేంటి, వాళ్ళు కేంద్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్నారు మళ్ళీ, ప్లస్ ఆంధ్ర నుంచి కొంత ప్రాతినిధ్యం కావాలనుకుంటున్నారు. ఈ అవకాశం తనిస్తే